ముసురు పడుతుంటే ముగ్గేస్తారా? ముగ్గు వేయరు కదా. కానీ నేను వేస్తుంటే మా ఆయన షూట్ చేసిండు అనమాట. వీడియో తీసడానికి కూడా నేను అనుకోలేదు. ఆ సజ్జ కింద వర్షం పడదు కదా అన్నట్టు, ఇలా శుక్రవారం కదా అట్లా ముగ్గేద్దాం అక్కడనైతే ఉంటుంది కదా అన్నట్టు నేనైతే వేసిన. నేను వేస్తుంటే మా ఆయన అయితే వీడియో షూట్ చేసిండు అనమాట. 2 చోట్ల నేనైతే ముగ్గేస్తాను అనమాట. ఒక దగ్గర వర్షం పడుతుంది, ఇంకొక దగ్గర వర్షం అయితే పడదు. పడని చోట నేనైతే ముగ్గేస్తుంటే వర్షంలోనే వేస్తుంది అన్నట్టు మా ఆయన వచ్చి వీడియో షూట్ చేసిండు. నాకు నవ్వొచ్చింది ఆ వీడియో చూడంగానే. ఏం చేస్తాను చెప్పండి, ఇలా శుక్రవారం ముగ్గేసుకోకుంటే ఎట్లుంటుంది చెప్పండి. అందుకే ముగ్గు అయితే వేసిన అనమాట. పొద్దుగా లేచి ఆకిలు ఊకిందో లేదో ముసురు అయితే స్టార్ట్ అయింది అనమాట. 5:30 స్టార్ట్ అయింది ముసురు. అంటే 9:30 వరకు ముసురు పడుతూనే ఉంది. దీపం పెట్టేసుకున్నా. దీపం పెట్టేసిన తర్వాత బట్టలు విండేసేసి నిమ్మలంగా కూర్చుందాం అన్న టైంలోనే వర్షం అయితే తెలిసిందనమాట. మీకు కూడా చూపిస్తారంటే ఒకసారి. ఏలుసుడే పొద్దుగా ఎలిస్తే మంచిగా ఉంటుంది కదా, వర్షంలో పని చేసుకోకుండా కూర్చుందాం కదా. ఇంకా వర్షం అయితే తెలిసింది. బండలు కూడా ఆరిపోయినాయి కాబట్టి తాళ్ళు కూడా ఆరినాయి అన్నట్టు మా ఆయననైతే ఈ తాళ్ళకైతే వెళ్ళిండనమాట. మా ఆయన తాళ్ళ నుండి వచ్చేసరికి కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నా. ఒకరికే మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నా. టేస్ట్ అయితే బాగుంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోవచ్చు కదా. మెల్ల కెమెరా ఆన్ చేసుకొని వచ్చిండు. అసలు వీడియో షూట్ చేస్తాడు అనుకోలేదు. తాళ్ళారనే లేదు చూస్తుండ అనుకున్నా. వీడియోలో తగ్గితే ఉంటాం మళ్ళీ బాయ్.